శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం డిసెంబర్ 2025 ఆంగ్ల నూతన సంవత్సరంలో ఈ 2025లో ఆఖరి నెలగా అని చెప్పుకోవచ్చు. ఆంగ్ల సంవత్సరంలో ఆఖరి నెల డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 31 వరకు ఈ నెలంతా కూడా ఈ ద్వాదశ రాశులకి ఎలా ఉన్నాయి, రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, ప్రతి ఒక్కరికి కూడా జాతకం అంటే ఒక నమ్మకం. నాకు ఈ నెల వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నాకు ఆర్థికంగా ఎలా ఉంటారు, నా కుటుంబం ఎలా ఉంటుంది, ఇలాంటి ఎప్పటికీ ఒక కన్ఫ్యూషన్స్తోనే అందరూ ఉంటూ ఉంటారు. ఇది ప్రతి ఒక్కరు కూడా గోచార గ్రహస్థితులు అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని గణించి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు చెప్తున్నట్టు ఈ జాతకం మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30 నుంచి 40% మాత్రమే వర్తిస్తుంది. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ద్వారా మీరు తెలుసుకుంటే సంపూర్ణమైనటువంటి జాతకం అప్పుడు సంపూర్ణ జాతకంగా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఒక్క ఎపిసోడ్లోనూ చెప్తూ ఉంటాను నేను, జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీరు నమ్మిన దైవాన్ని నమ్మండి, అయ్యప్ప స్వామి గారు నమ్మండి, అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ ఒక్కసారి అలా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. శరణమయ్యప్ప. ఇక డిసెంబర్ 2025 కర్కాటక రాశి వారికి శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అనుకుంటే, ఈ నెల గ్రహస్థితులంతా కూడా కర్కాటక రాశి వారికి సూర్యుడు 5వ ఇంట్లోను, కుజుడు 3వ ఇంట్లోను, బుధుడు 5వ ఇంట్లోను, గురుడు 10వ ఇంట్లోను, శుక్రుడు 4వ ఇంట్లోను, శని 8వ ఇంట్లోను, రాహు 9వ ఇంట్లోను, కేతు 3వ ఇంట్లోను, చంద్రుడు చంద్రాష్టమంగా కూర్చున్నాడు. ఈ నెల కర్కాటక రాశి వారికి వ్యాపారంలో మంచి అవకాశాలు 20 తర్వాత బాగా ఉంటుందని కూడా చెప్పచ్చు. డిసెంబర్ 20 తర్వాత కొత్త మార్గాలు ఎదురు చూస్తూ ఉంటారు. మంచి మంచి అవకాశాలు ఉన్నాయి. ప్రారంభంలో కాస్త ఉద్యోగంలో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చినా కూడా దాన్ని ఓవర్కమ్ కూడా మీరు చేస్తారు. ఉద్యోగస్తులకి కొత్త టాస్క్లు, మంచి రికగ్నైజేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది వారికి రోల్స్ చేంజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. మీ టీం చేంజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. పనిలో కాంపిటీషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. డెడ్ లైన్ మరియు వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది అని కూడా చెప్పచ్చు. కొన్ని అన్నెసెసరీ ఆక్యుపేషన్స్ రావచ్చు. బాస్తో కాస్త స్మాల్ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. జాగ్రత్త పడండి ఇలాంటి ఒక సమయంలో. అన్ని రకాలుగా బాగుంటుంది. ఇంకా ఆర్థికంగా తీసుకుంటే 20వ తారీఖు తర్వాత చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు. వెహికల్ కానీ, హౌస్ కానీ ఖర్చు పెట్టే అవకాశాలు బాగున్నాయి. పిల్లల యొక్క విద్య ప్రకారంగా ఖర్చులు పెట్టుకునే అవకాశం ఉన్నాయి. చిన్న చిన్న ఆరోగ్య ఖర్చులు కూడా ఈ నెల బాగా ఉన్నాయని కూడా చెప్పచ్చు. ఇక రియల్ ఎస్టేట్ వారికి కొనుగోలు, అమ్మకాలు పెద్దగా గొప్పగా ఏం లేదు, కొంచెం మిస్గా ఉంది. ల్యాండ్ డీల్స్ 20 తర్వాత చేయండి. రెంటల్స్ వల్ల ఆదాయం పెరిగే అవకాశం ఉన్నాయి. కాంట్రాక్ట్ పేపర్లు సవరణలు చేసుకోవడము, ఏమైనా అగ్రిమెంట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చూసుకోండి. స్వయం ఉపాధి వాళ్ళకి ఇక దుకాణాలు, ఫుడ్, మెడికల్ సర్వీస్ సెంటర్స్ మంచి ఆదాయం ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. డైలీ ఇన్కమ్ స్టాండర్డ్గా ఉంటుంది. పేరు ప్రతిష్టలు పెరిగే అవకాశాలు బాగున్నాయి. స్వయం ఉపాధి వారికి ఈ నెల చాలా బాగుందని చెప్పచ్చు. విద్యార్థులకి చదువు కాన్సన్ట్రేషన్ పెరగాలి. మళ్ళీ ఇక్కడ కూడా ఈ నెల కూడా గురు భగవాన్ వల్ల నాలెడ్జ్ పెరుగుతుంది. పెర్ఫార్మెన్స్ కూడా బాగానే ఇస్తారు, కానీ కొంచెం మొదటి 10 రోజులు బాగలేదు. విద్యార్థులు కష్టపడి చదవాలి, బద్ధకం వదలండి, అన్ని రకాలుగా చేస్తారు. ఇంకా ఫారిన్ స్టడీస్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి మంచి సూచనలు కనబడుతున్నాయి. జనవరి, ఫిబ్రవరిలో మంచి ప్లాన్ చేసుకోండి. ట్రావెల్, ఇమిగ్రేషన్ పేపర్స్ అప్రూవ్డ్ అయ్యే అవకాశాలు చాలా కనబడుతున్నాయి. జాబ్ విషయం ఆలస్యం, కానీ క్యాన్సల్ అయితే కాదు. 20వ తారీఖు తర్వాత మంచి క్లారిటీ వస్తుంది. విదేశీ ప్రయత్నాల్లో కూడా ఈ ప్రేమికులకి అనేటప్పటికీ పార్ట్నర్స్తో మంచి బాండింగ్ ఏర్పడుతుంది. గత మిస్అండర్స్టాండింగ్ అంతా కూడా క్లియర్ అవుతుంది. చిన్న చిన్న ఎమోషనల్ డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది. ఫ్యామిలీ యొక్క ఇంట్రోస్పెక్షన్ తీసుకురండి ముందు. వివాహ దాంపత్య విషయంలో దంపతుల మధ్య అఫెక్షన్ పెరుగుతుంది. ప్రయాణాలు ఛాన్సెస్, విదేశాల యాత్ర వెళ్ళడము లేదా ఆధ్యాత్మిక టూర్ వెళ్ళడం లాంటిది అయ్యే అవకాశాలు వస్తున్నాయి. చిన్న తగవలు పిల్లల ద్వారా కూడా వస్తుంటుంది, కొంచెం సరిదిద్దుకోండి. పిల్లల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పిల్లలందరూ కూడా, విద్యార్థులు చదువులో మంచి పెర్ఫార్మెన్స్ చేస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు. ఆరోగ్యం వచ్చేటప్పటికి డైజెషన్ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మెంటల్ స్ట్రెస్ పెరుగుతుంది. ముందు కూల్గా ఉండండి. మెంటల్ స్ట్రెస్ ఎందుకు తీసుకోవాలి? జరగవలసింది జరుగుతుంది. మెంటల్ స్ట్రెస్ తగ్గించుకోండి. తర్వాత అలసట, విపరీతమైనటువంటి టైర్డ్నెస్ ఉంటుంది. 20వ తారీఖు తర్వాత
కొంచెం ఆగబడుతుంది. 20 లోపు కొంచెం మాస్టర్ చెకప్ ఒకటి చేసుకోండి. అవసరమైతే ఒక శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. మీ లక్కీ నంబర్ 3 తూర్పు దిశ ప్రయాణాలు మీకు కలిసొస్తుంది. బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్ ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి. ఈ నెలంతా కూడాను మీకు చంద్రాష్టమం. ఈ నెల మీరు పఠించవలసినటువంటి మంత్రం ఓం చంద్రాయ నమః అని చెప్పి 108 సార్లు చేయాలి. శివుడికి అభిషేకం చేయాలి. మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలని వెలిగించాలి. మీ యొక్క ఇష్టదైవం కులదైవం యొక్క దేవాలయంలో ఈ నెల మీకు చంద్రాష్టమం 24/12/2025 7:46 నుండి 27/12/2025 3:10 వరకు చంద్రాష్టమం ఉంటుంది. మీకు అందులోనూ గత మార్చి వరకు మీకు అష్టమ శని ఉండడంతో అవన్నీ కూడా తొలగిపోయి ఇప్పుడు ప్రశాంతంగా ఉంటారు, అద్భుతంగా ఉంటారు. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా నంబర్కి వాట్సాప్ చేయండి. కాల్ చేయకండి, మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. కరుంగాళి మాల. ఈ కరుంగాళి మాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం? అసలు ఇది నిజమా అని అంటే అవునండి, చాలా అతి శక్తివంతమైనటువంటి యొక్క మాల కరుంగాళి కట్టే అంటారు. ఇది వెస్టర్న్ ఘాట్స్లలో అంతా కూడా ఇది దొరుకుతుంది. 90 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఒక చెట్టు అది పరివర్తన చెంది 140 సంవత్సరాల తర్వాత కరుంగాళిగా మారుతుంది. ఈ కరుంగాళి వృక్షం తమిళనాడు, కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి యొక్క మాల మీరు కావాలంటే గమనించి చూడండి. పూర్వీక రాజ పరంపర కోటలలో ఆ దాళమందిరాలు, పెద్ద పెద్ద దేవాలయాలకి దాళమందిరాలు అంతా కూడా ఈ కరుంగాళి కర్రతో తయారు చేస్తారు. ఎందుకంటే లైఫ్ ఎక్కువ, దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని. మరి ఇది ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జనవశీకరణం, ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది. ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది. ఆరోగ్యం బాగుపడుతుందండి. చక్రాస్ అన్ని యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇది దీనివల్ల ఉపయోగం. ఏమండి దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులు అయిపోతారు, ఐశ్వర్యవంతులు అయిపోతారని ఒక చిన్న అపోహ ఉంది. అలాంటి అపోహలకంతా వెళ్ళకండి. ఆరోగ్యం బాగుందా, ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. నెగిటివ్స్ పోయిందా, ఐశ్వర్యం వచ్చేసింది కదా. అలాంటివి చేయండి, తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది. ఈ సైజ్ వైజ్గా ఉంటుంది. మన దగ్గర 6 mm అని, 8 mm అని, 10 mm అని ఉంటుంది. కావలసిన వారు దాన్ని సంప్రదించండి. మరి ఈ మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి, కొన్ని పాటించక తప్పదు. మధుమాంసాలకి దూరంగా ఉండండి. ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి. మరణాల దగ్గరికి, చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము ఇచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి. అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది. ఈ యొక్క కరుంగాళి మాల. మరి ఈ కరుంగాళి మాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు. ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నంబర్లు వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు. దౌర్భాగ్యం, అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? గుర్తుపెట్టుకొని మా ఈ కింద కనబడే మా నంబర్ మాత్రమే నాది. ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం. ఎక్కడెక్కడ మనం పూజ చేసాం, చండీహోమం ఎలా చేసాం, సుదర్శనం చేస్తాం, మండలకాలం ఎలా పూజ చేసాము అనే వీడియోస్ కూడా ఇంతకుముందు మనం వదిలాం. మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డులోనే ఉంటుంది ఒక నంబర్. ఆ నంబర్కి కాల్ చేయండి. ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా, ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు, అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు. మన సంస్థ పేరు పూజా ద్రవ్యం 18. ఎవరు అడిగినా చెప్పేస్తారు. ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి. జాగ్రత్త పడండి, జాగ్రత్త పడి తీసుకోండి. ఏం చేస్తారు, ఈ గ్రహలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాల ధరించండి. ఆ మాల యొక్క మంత్రాన్ని కూడా ఇస్తారు. మంత్రాన్ని కూడా జపం చేయండి. ఒక ఫోన్ అంటే దానికి ఎలా చార్జర్ ఇస్తారో అలాగే మనం దీన్ని పూజ చేసినా మనం ఒక మంత్రం ఇస్తాం. ఆ మంత్రంతో జపం చేయండి. ఈ యొక్క మాల మీకు కావాలి కదా, కావాలనుకున్నారు మా కింద నంబర్ చూస్తారా, ఆ నంబర్కి వాట్సాప్ చేయండి నాకు మాల కావాలని. మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ అవుతారు. మరియు మా సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు మేము మీ ద్వారా. మీరు తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురుని సంప్రదించి తెలుసుకోండి. లేదా మా ద్వారా కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా, కింద నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలుసుకోవాలనుకుంటే మాత్రమే వాట్సాప్ చేయండి.
అద్భుతమైనటువంటి జీవితం మీరు అందరూ జీవించాలని మనస్ఫూర్తిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తూనే ఉంటాము. ఇంకనూ ద్వాదశ రాశి ఫలితాలన్నీ కూడాను అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయ్యప్ప స్వామి 18 అవతారముల దేవాలయం తిరుపతిలో మీకోసం మనం ప్రార్థన చేస్తుంటాం. కపిలి తీర్థానికి దగ్గరలో జీవకోణ అనే ఒక ప్రాంతంలో రైల్వే స్టేషన్ నుండి 3 కిలోమీటర్లు, బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ దూరంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో అయ్యప్ప స్వామి 18 అవతారాల దేవాలయం కొలువై ఉన్నారు. స్వామివారు వచ్చి దర్శనం చేసుకుని మీరు తిరుపతికి వచ్చినప్పుడు అందరూ క్షేమంగా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని దైవాన్ని ప్రార్థన చేస్తున్నాను. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ.